హలో హాయ్ అండి, దిస్ ఇస్ మై ఛానల్. టుడే చూడండి, ఒక ఫుడ్ ఛాలెంజ్ చేస్తున్నాం. ఎగ్ కర్రీ, ఎగ్ అండ్ మామిడికాయ కర్రీ. మేమిద్దరం వదినా మేము. ఓకే, చూద్దాం ఎవరికో ముందు తింటారు. రెడీ చాలు 1 2 3 వస్తుందా? ఎక్కువైపోయిందా? ఎక్కువగా ఉంది. ఎగ్ ఎగ్ మామిడికాయ పచ్చిమిరపకాయ వంకాయ. సూపర్. చాలా బాగుంది. హెల్తీ ఏంటన్నా నా చేరా పెట్టలేదు. ఒకసారి నాకండి పక్కన ఆపండి. మా వదిన ఎప్పటి నుంచో ఫుడ్ ఛాలెంజ్ చేద్దాం రెండు వదిన అంటున్నారు, అందుకే వచ్చా. మామిడికాయ పచ్చిమిరపకాయ కోడిగుడ్డు చాలా బాగుంది. కానీ మా వదిన చేస్తుంటే రెండు ఎగ్గులు. ఇంకా ఛాలెంజ్ అంటే ఒక 4-5 ఎగ్స్ అలా తినాలి. అన్ని ఎగ్స్ అందుకని కొద్దిగా 2 వేసేసుకున్నాం. ఆపండి ఒకసారి ఆపండి. అని చేస్తామన్నా చేసాను. మా వదినకి అయిపోతుంది, నాకే అట్లా. ఫాస్ట్గా తినాలండి మీకంటే. పచ్చిమిరపకాయ చాలా బాగుంది కూరలో. మా వదిన పంపుతున్నట్లు వచ్చింది. ఇప్పటి నుంచో ఫుడ్ ఛాలెంజ్ అంటున్నారు. మా అత్తమే నెల కుదిరింది. ఇది ఏమైనా కొంచెం టిక్ అయిందని కొన్ని రోజు వస్తా. ఇంకా అయిపోతుంది. ఫాస్ట్గా తినాలండి. ఛాలెంజ్లో నేనే నెగ్గాలి. ఆవిడగా అవార్డు మీకే. ఛాలెంజ్లో నేను ఎగ్తే మా వదినకి ఒక 5 చీరలు కొనాలి. నాకు ఎక్స్ట్రా కూడా వేస్తారండి. గుడ్డు ఎలా చూపించా తినండి వరలక్ష్మి గారు. చూపిస్తాను. అయిపోయాక గుడ్డే చూపిస్తాను. నా వదిన అయిపోయింది, నేను ఓడిపోయాను. ఛాలెంజ్ ఏంటంటే ఓడిపోయిన వాళ్ళు ఇక్కడి నుంచి నారాయణపురం నుంచి సత్యపురం నడుకెళ్ళాలి. 2 రోజులు పడుతుంది. మీరే రావాలి, నీళ్ళే పెట్టి మధ్య రకంగా. నా గుడ్డుతో సంబంధం లేదు. రైస్ అయిపోయింది మొత్తం
గుడ్డు పెట్టాను అంటే మీరు ఒక గుడ్డు నేను ఒక గుడ్డు పెట్టుకున్నాను. ఆడపిల్లదు కదా. రైస్ అయితే నాది అయిపోయింది. మొత్తం ప్లేట్ కాల్ చేయాలి. సూపర్ ఇట్టు పొలవారిపోద్ది. మొత్తం ప్లేట్ కాల్ చేసేయాలి. అయిపోయింది కదా, నేనే ఫస్ట్ నా 2 గుడ్లు కాబట్టి. ఇదిగో నోట కూడా మీరు ఒక గుడ్డు వేసుకున్నారు, నేను 2 గుడ్లు కదా. ఆపేస్తున్నాను. చూపించింది ఇలాగా. నేనే నెక్కించాను. నా వల్లే శివుడు ఇప్పుడు నడిచి నారాయణపురం నుంచి సత్యపల్లి వెళ్ళాలి. ఇంటి పేరుతో సహా పెట్టండి, గుడ్లు ఆగించేసిందని.